హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో షైన్ 125 బైక్ పెట్రోల్ పంప్ అసెంబ్లీ ఉంటుంది కదా, దాన్ని ఎలా చేంజ్ చేయాలి ఏంటి డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా షైన్ 125 BS6 బైక్స్ని యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. నేను వీడియోస్ చేయగా కొద్దిగా గ్యాప్ వచ్చిందనమాట. సో ఈ వీడియోని కొద్దిగా లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈ బైక్ ఉన్న ప్రాబ్లం ఏంటో క్లియర్ కట్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బైక్ ప్రాబ్లం ఏంటో చూసారు కదా. పికప్ అనేది అసలు ఎత్తుకోవట్లేదు. మార్నింగ్ టైంలో కూడా బైక్ను స్టార్ట్ చేసేటప్పుడు వెంటనే స్టార్ట్ అవ్వట్లా. ఒక 3-4 టైమ్స్కి వెహికల్ అలాగే స్టార్ట్ అవుతుంది. అదొక ప్రాబ్లం ఉంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే బైక్ను మనం రైడ్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 80 స్పీడ్లో ఉన్నాము, దేనైనా ఓవర్టేక్ చేద్దామని చెప్పి గేర్ డౌన్ చేస్తాం కదా, అప్పుడు వెహికల్ అనేది పికప్ కంప్లీట్గా డౌన్ అవుతుంది. మళ్ళీ కొద్ది దూరం జర్కింగ్ వస్తూ మిస్సింగ్ వస్తూ బాగా జర్కింగ్ వచ్చి మిస్సింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పికప్ అనేది ఎత్తుకుంటుంది అనమాట. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం ఉంది. అలానే మార్నింగ్ టైంలో కూడా ఎక్కువగా మిస్సింగ్ వస్తుంది అనమాట వెహికల్ అనేది. ఇది ఈ బైక్ ఉన్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి. సో బైక్ను రైడ్ చేసేటప్పుడు సడన్గా ఇలాగ పికప్ డ్రాప్ అవ్వడం సర్టెన్ స్పీడ్లో నుంచి అది చాలా డేంజరస్ థింగ్ అనమాట. యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. మెయిన్గా ఓవర్టేక్ చేసేటప్పుడు ఇంకా డేంజరు. సో మీ బైక్లో ఇలాంటి ప్రాబ్లం ఉంటే వెంటనే రెక్టిఫై చేయించుకోండి, అలా తిరగొద్దు. సో ఈ బైక్లో మిస్సింగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ విధంగా పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేశారు, థ్రాటల్ బాడీ క్లీన్ చేశారు, అలానే పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేశారు, FI ఉంటుంది చిన్నగా ఇంజెక్టర్, అది కూడా చేంజ్ చేశారు. అయినా మిస్సింగ్ ప్రాబ్లం అనేది పోలేదు. సో షోరూమ్కి వెళ్ళి చూపిస్తే వాళ్ళు చెక్ చేసి పెట్రోల్ పంప్ అసెంబ్లీ కంప్లీట్గా పోయింది, దాన్ని చేంజ్ చేయాలని చెప్పారు. దాని కాస్ట్ 3800 రూపీస్ దాకా ఉంది. సో కొనుక్కొచ్చారు. ఇప్పుడు దాన్ని మనం చేంజ్ అయిపోతున్నాం అనమాట. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పెట్రోల్ పంప్ అసెంబ్లీ అనమాట. దీని లోపల పెట్రోల్ ఫిల్టర్ కూడా ఉంటుంది. ఆ పెట్రోల్ ఫిల్టర్ కూడా కొత్త దాంతో రీప్లేస్ చేశారు. కొత్త దాని కాస్ట్ 330 రూపీస్ దాకా ఉంటుంది. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఇంజెక్టర్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే పెట్రోల్ని కంబషన్ ఛాంబర్ లోపల స్ప్రింక్లింగ్ అనేది చేస్తుంది, అంటే చిమ్ముద్ది. దీన్ని కూడా కొత్త దాంతో రీప్లేస్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి 1500 దాకా ఉంటుంది. సో మీరు యూజ్ చేస్తున్న షైన్ బైక్లో కూడా ఈ విధంగా మిస్సింగ్ ప్రాబ్లం వస్తే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేయించండి, ఎయిర్ ఫిల్టర్ కండిషన్ చూపించండి, అలానే థ్రాటల్ బాడీ క్లీన్ చేసి పెట్రోల్ ట్యాంక్ కూడా క్లీన్ చేయండి. అప్పుడు కూడా మీకు ఈ మిస్సింగ్ ప్రాబ్లం రెక్టిఫై అవ్వకపోతే షోరూమ్కి వెళ్తే వాళ్ళు చెక్ చేసి క్లియర్ కట్గా చెప్తారు ప్రాబ్లం ఏంటనేది. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ప్రెజర్ గేజ్ మీటర్ కానీ ఓబిడి మీటర్ కానీ లేవు. అవి ఉంటే మీకు క్లియర్ కట్గా చూపించేవాడిని అసలు ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి. నేనేదో కేవలం వీడియో కోసం ఇప్పుడు ఆ పార్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే షోరూంలో చూపించి కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఆ పార్ట్ అనేది వీడియో కోసం చేంజ్ చేస్తున్నాను అనమాట. ఏదైనా సరే BS4తో కంపేర్ చేసుకుంటే BS6 మాత్రం మెయింటెనెన్స్ పరంగా చాలా ఎక్కువగా ఉంది. ఈ బైక్లో 50,000 కిలోమీటర్స్ ప్లస్ తిరిగిన తర్వాత ఆ పెట్రోల్ పంప్ అసెంబ్లీ అనేది పోయింది. జనరల్గా BS4లో కానీ BS3లో కానీ ఈ మిస్సింగ్ ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తామంటే పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేస్తాము, అలానే కార్బొరేటర్ క్లీన్ చేసుకుంటే సరిపోయేది. ఆ పని మనం చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. లేదా బయట మెకానిక్ ఇచ్చినా సరే చాలా తక్కువ అమౌంటే ఛార్జ్ చేస్తారు. సో ఈ విధంగా BS4లో కానీ 3లో కానీ చాలా సింపుల్గా మిస్సింగ్ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయ్యేది. బట్ ఈ BS6లో మాత్రం చూసారా, సెన్సార్ కాబట్టి ఈ విధంగా ఎక్కువ కాస్ట్ కూడా అవుతున్నాయి అనమాట. అందుకే మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీ బైక్లో మాత్రం BS6 బైక్లో 2 లీటర్స్ పెట్రోల్ అనేది మినిమం మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సెన్సార్ ప్రాబ్లమ్స్ అనేవి అంత త్వరగా రావు, వస్తాయి వాడే కొద్ది వస్తూ ఉంటాయి కానీ త్వరగా అయితే రావు. సో గుర్తుపెట్టుకోండి అది. ఇప్పుడు మనం చేంజ్ అయిపోతున్న పార్ట్ ఇదే పెట్రోల్ పంప్ అసెంబ్లీ. చూసారా ఎంత చిన్నగా ఉందో, దీని కాస్ట్ 3800 అంట. సో దీన్ని ఎలా చేంజ్ చేయాలో క్లియర్ కట్గా చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను ఒక్కరిని ఈ పార్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను. అందుకే కొన్ని వీడియో క్లిప్స్ మీకు హారిజాంటల్గా ఉంటే, కొన్ని వీడియో క్లిప్స్ వర్టికల్గా ఉంటాయి. సో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 10 నెంబర్ బిట్ తీసుకొని ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఓపెన్ చేసుకోవాలి. మనం సైడ్ ప్యానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 పైప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పైప్స్ మనం ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ పిన్లు ఉంటాయి. ఈ పిన్ని ఇంకోండి ఇలా ప్రెస్ చేస్తే పైకి కిందకు మూవ్ అవుతాయి. మనం పైకి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ పైపులు ఓపెన్ చేస్తే ట్యాంక్ లోపల ఉన్న పెట్రోల్ అనేది ఈ పైపుల ద్వారా బయటకు వచ్చేస్తుంది. మనం ఏదైనా బాటిల్లో ఫిల్ చేసుకుంటే మళ్ళీ దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 2 పైప్స్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో బైక్ ట్యాంకులో పెట్రోల్ అనేది పెద్దగా ఎక్కువ ఏమీ లేదు, చాలా తక్కువే ఉంది. సో ఈ పైపులు ఓపెన్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. జస్ట్ మీరు పైపుల్ని పైకి ప్రెస్ చేసిన వెంటనే పెట్రోల్ అనేది 100 స్పీడ్లో బద్దలు తీసుకుంటే బయటకు వచ్చేస్తుంది. సో కింద పోకుండా జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి మీరు బాటిల్లో. సో మీరు 2 పైప్స్ ద్వారా పెట్రోల్ని బయటికి తీసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా 10 బిట్ బోల్ట్, దీన్ని మీరు రిమూవ్ చేయాలి.
ఇది రిమూవ్ చేస్తేనే ఈ పెట్రోల్ అసెంబ్లీ అనేది బయటకు వస్తుంది అనమాట. దీనిపైన కనిపిస్తున్న కవర్ దాందే. సో ఇప్పుడు మనం ఈ 10 నెంబర్ బోల్ట్ని రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ ఐరన్ ప్లేట్ని బయటికి తీసాను. ఈ ప్లేట్ని బయటికి తీసేటప్పుడు ఇక్కడ వైట్ కలర్లో 2 జాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి అడ్డు వస్తాయి. ఇవి తీస్తేనే ఈ ప్లేట్ అనేది బయటకు వస్తుంది. సో వీటిని కేర్ఫుల్గా రిమూవ్ చేయండి. ఈ కింద కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే జాక్ అనేది ఓపెన్ అయిపోతుంది సింపుల్గా. సో ఐరన్ ప్లేట్ను రిమూవ్ చేసిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ టోటల్గా 2 జాక్స్ ఉంటాయి. ఇంకోటి ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ జాకు, లోపల ఇంకోటి బ్లాక్ కలర్ జాక్ ఉంటుంది. ఇవి 2 ఓపెన్ చేస్తేనే ఈ అసెంబ్లీ మొత్తం బయటకు వస్తుంది. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే, సింపుల్గా మైనస్ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇంకోండి ఇందులో ఇలా ప్లేస్ చేసి దీన్ని రొటేట్ చేస్తే సరిపోద్ది. ఇలా రొటేట్ చేస్తే సింపుల్గా ఈ జాక్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ చేయాలి. లోపల వైర్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఏది పోయినా సరే చాలా కాస్ట్ అయితే అవుతుంది అనమాట. నేను చూపించా కదా, ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనం పైకి పుష్ చేయగానే ఈ జాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా జాగ్రత్తగా ఈ జాక్ను బయటికి తీయాలి. దీని తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ఈ బ్లాక్ కలర్ జాక్ను ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఆ బ్లూ జాక్ను రిమూవ్ చేస్తారో సింపుల్గా ఈ అసెంబ్లీ మొత్తం ఇలా బయటకు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఈ బ్లాక్ జాక్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2 ఫింగర్స్ ఇలా పైన పెట్టి గట్టిగా బ్యాక్ సైడ్కి ప్రెస్ చేస్తే ఇంకోండి ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఈ విధంగా మీరు అసెంబ్లీ మొత్తం బయటికి తీసేయవచ్చు. మెయిన్గా ఈ జాక్స్ను ఓపెన్ చేసేటప్పుడే కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వైర్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీన్ని బయటికి తీసే ప్రాసెస్. పెట్రోల్ అనేది కింద పడుతుంది చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాము. పైన ఉన్న ఈ ప్లాస్టిక్ కవర్ లోపల నుంచి పెట్రోల్ పంప్ని బయటికి తీయాలంటే ఇక్కడ కనిపిస్తున్న లబ్బర్ ఉంది కదా, ఈ లబ్బర్ని ఓపెన్ చేయాలి. అలానే ఇక్కడ లాక్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే పైన ఉన్న కవర్ అనేది ఓపెన్ అయ్యి లోపల పంప్ అనేది బయటికి సింపుల్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా పైన ఉన్న ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేసుకుంటే పెట్రోల్ పంప్ అసెంబ్లీ అనేది బయటకు వస్తుంది. ఇంకోండి పైన ఉన్న ఈ కవర్ కనిపిస్తుంది కదా, ప్లాస్టిక్ కవరు, దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల పెట్రోల్ ఫిల్టర్ అనేది ఉంటుంది. మనం కొత్త పెట్రోల్ పంప్ని కొనేటప్పుడు దీని లోపల ఇన్బిల్ట్గా ఫిల్టర్ అనేది వచ్చేస్తుంది. మీరు సపరేట్గా మళ్ళీ ఫిల్టర్ని బై చేయాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్గా ఈ పెట్రోల్ పంప్ సెట్లోనే ఫిల్టర్ కూడా వస్తుంది అనమాట. డైరెక్ట్గా ఈ ప్లాస్టిక్ కవర్లో ఈ పంపుని పెట్టేసి ఈ ప్లేస్లో మనం స్విచ్ చేసుకుంటే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల ఫిల్టర్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. దీన్ని మీరు ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పైన ఉన్న క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు లోపల రబ్బర్ ఓరింగ్స్ ఉంటాయి, అవి ఈజీగా పోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి మీరు. ఫిల్టర్ అనేది ఇలా ఉంటుంది లోపల చూడడానికి. ఈ ఫిల్టర్ ఏంటంటే పెట్రోల్ లోపల ఉన్న డస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫిల్టర్ అనేది బాగా డస్ట్ పట్టేసింది అనుకోండి, మిస్సింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి మీరు మీ బైక్లో మిస్సింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని మీరు చేంజ్ చేయించాలి. మినిమం 5000 to 6000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఈ ఫిల్టర్ చేంజ్ చేయించుకుంటే వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, మిస్సింగ్ రాకుండా. ఈ ఫిల్టర్ కాస్ట్ కొత్తది కొనాలంటే 330 రూపీస్ వరకు ఉంటుంది. పంపు పైన ఉన్న క్యాప్ ఓపెన్ చేసి ఫిల్టర్ బయటికి తీయాలంటే ఇలా స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ కింద మీరు గట్టిగా కొద్దిగా పైకి ప్రెస్ చేశారనుకోండి, ఫిల్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా 4 సైడ్స్, టోటల్గా 4 సైడ్స్ మీరు స్క్రూ డ్రైవర్ తీసుకొని ప్రెస్ చేస్తే పైన ఉన్న కవర్ అనేది ఓపెన్ అయిపోతుంది, ప్లాస్టిక్ కవరు. ఫ్రెండ్స్, నేను ఫైనల్గా కొత్త పెట్రోల్ పంపును దీని లోపల పెట్టేశాను అనమాట, ప్లాస్టిక్ కవర్లో. నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ ఏం మీకు చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందని చెప్పి. ఇక్కడ కనిపిస్తున్న బ్లూ జాక్ను బ్లాక్ జాక్ను దీనికి ఫిట్ చేసుకున్న తర్వాత ఈ 2 పైప్స్ని పెట్టి పిన్ లాక్ చేసుకొని ఇక్కడ 10 బోల్ట్ ఫిట్ చేసుకుంటే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా నేను మొత్తం ఫిట్ చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో ఏంటో చూపిస్తాను. యూట్యూబ్లో కొద్దిగా స్పీడ్కి వెళ్ళి యాక్సిలేటర్ కొద్దిగా అరిపి అది యాక్సిలేటర్ అరిపి పైకి కిందకి